ఓం శ్రీ లలితాదేవ్యై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం కార్యసాధనలో శక్తి సామర్థ్యాలను ప్రసాదించే శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి నమస్కార మంత్రాన్ని, దీని యొక్క అర్థాన్ని మరియు దీన్ని పఠించడం ద్వారా పొందే ప్రయోజనాలను తెలుసుకుందాం. ముందుగా మంత్రాన్ని చూద్దాం. ముక్తా కుందేందు గౌరాం మణిమయమకుటాం రత్నతాటంకయుక్తామక్షస్రక్పుష్ప హస్తామభయవరకరాం చంద్రచూడాం త్రినేత్రాం నానాలంకారయుక్తాం సురమకుట మణిద్యోతితస్వర్ణపీఠాం సానందాం సుప్రసన్నాం త్రిభువనజననీం చేతసా చింతయామి. మరొక్కసారి విందాం. ముక్తా కుందేందు గౌరాం మణిమయమకుటాం రత్నతాటంకయుక్తామక్షస్రక్పుష్ప హస్తామభయవరకరాం చంద్రచూడాం త్రినేత్రాం నానాలంకారయుక్తాం సురమకుట మణిద్యోతితస్వర్ణపీఠాం సానందాం సుప్రసన్నాం త్రిభువనజననీం చేతసా చింతయామి. అనగా ముత్యాలు, పువ్వులు, అభయ వరద ముద్రలను చేతులలో కలిగి, చంద్రుని శిరస్సున ధరించి, 3 కన్నులు కలిగి, అనేక రకముల ఆభరణములతో అలంకరింపబడి, దేవతల కిరీటాలపై ఉన్న మణుల కాంతితో ప్రకాశించే స్వర్ణపీఠముపై ఆసీనురాలైన దేవి, ఆనందమూర్తి, ప్రసన్న వదనము కలిగిన మాత, ముల్లోకాలకు తల్లి అయిన లలితామాతను నేను మనసుతో ధ్యానిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా శక్తి మరియు ధైర్యం కలుగును, మానసిక ప్రశాంతత కలుగును, ఆధ్యాత్మిక పురోగతి కలుగును, కోరికలన్నీ నెరవేరును, సకల పాపాల నుండి విముక్తి కలుగును. ఓం శ్రీ లలితాదేవ్యై నమః.